వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 45. అభికి గతం కళ్ళ ముందు కనపడగానే కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న మైత్రిని చూస్తూ మార్నింగ్ అవటంతో బయటకు వెళ్లిపోయాడు. రోజులాగానే మను నిద్రలేచి అభి లేవకపోవటంతో జాగింగ్ కు వెళ్లి ఉంటాడు అని తను కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. అభి జాగింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చోగానే మను వచ్చి కాఫీ ఇచ్చింది. అభి తాగేసి ఫ్రెష్ అవటానికి పైకి వెళ్లిపోయాడు. ఈ రోజు సండే కావటంతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి మనుని టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నది. వదినా అంటూ కిచెన్ లో ఉన్న మను దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నావు వదినా అని అడిగాడు సిద్ధు. హా సిద్ధు వచ్చావా, ఓ 5 minutes వెయిట్ చెయ్యి, బ్రేక్ఫాస్ట్ చేద్దావు అని చెప్పింది మనం. హా ఈ రోజు స్పెషల్ ఏమిటి వదినా అని అడిగాడు సిద్ధు. పూరి ఆలు కుర్మా అని చెప్పింది మనం. వావ్ వదినా, అయితే ఈ రోజు ఓ పట్టు పట్టవలసిందే అన్నాడు సిద్ధు. సరే నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి అందరినీ పిలుస్తాను అని మను పైకి వెళ్లి అభిని మిగతా వాళ్ళు అందరినీ పిలిచింది. అందరూ రాగానే మను టిఫిన్ సర్వ్ చేస్తూ ఉండగా సత్య వచ్చింది. ఇంద్రాణి వాళ్ళు సత్యాన్ని చూడగానే దీన్ని అభి పెళ్లి చేసుకోవటం ఏమిటో కానీ అడ్డమైన వాళ్ళందరూ ఇక్కడ పడి తినటానికి వస్తున్నారు అని అనుకుంటూ తింటూ ఉన్నారు. మను సత్యాన్ని చూసి, హాయ్ సత్య, రా కూర్చో, టిఫిన్ చేదువు అని పిలిచింది మనం. లేదు మను, నేను ఆల్రెడీ చేసే వచ్చాను, యూ జస్ట్ క్యారీ ఆన్ అని చెప్పింది సత్య. ఇది నన్ను ఇరికించాలి అనే కంకణం కట్టుకుంది అని అనుకొని, సరే సత్య, నువ్వు లాబీలో వెయిట్ చేయి, వచ్చేస్తాను అని అందరికీ టిఫిన్ పెట్టింది మనం. అందరూ టిఫిన్ తినే పనిలో పడి సత్య అన్న మాటలు సరిగ్గా పట్టించుకోలేదు. ఎవరు కూడా అంతగా రియాక్ట్ అవ్వకపోవటంతో మనం కూడా ఊపిరి పీల్చుకొని, బ్రతికాను దేవుడా అని అనుకున్నది. వదినా, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అని తింటూ చెప్పింది ప్రియ. సిద్ధు ప్రియ తలపై మొడుతో, వదిన చేసినవి తిని పొగడటం కాదు, ముందు చేయటం నేర్చుకో, లేకపోతే రేపు నిన్ను చేసుకున్నాడు దెబ్బకి హాస్పిటల్లో పడతాడు అని అన్నాడు. అబ్బా సిద్ధు, నీకు నా చేతిలో ఉంటుంది, అయినా వదనలాగా చేయటం ఎందుకు, వదిన దగ్గరే నేర్చుకుంటాను. ఏం వదిన, నాకు కుకింగ్ నేర్పిస్తావా అని అడిగింది ప్రియ. తప్పకుండా ప్రియ, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నేర్చుకో అన్నది మనం. అయ్యో వదిన, నేను ఎప్పుడూ ఖాళీనే కదా, ఇంకా నువ్వే పొద్దున్న ఆఫీస్కు వెళ్లి ఈవినింగ్ వస్తావు, నీకు వీలైనప్పుడు నాకు నేర్పించు అన్నది ప్రియ. హహహ, నువ్వు ఏమి పని పాట లేక ఖాళీగా ఉన్నావు అని ఎంత చక్కగా చెప్పావే అన్నాడు సిద్ధు. నేనైనా ఏమిట్రా, నువ్వు మాత్రం తక్కువ అన్నది ప్రియ. ప్రియా నువ్వు అని సిద్ధు అనేలోపు, సిద్ధు ప్రియ మీరిద్దరూ కూడా రేపటి నుంచి జాబ్ చేస్తున్నారు. సిద్ధు నువ్వు మన యాడ్ ఏజెన్సీకి ఎండీగా వెళ్తున్నావు. ఇంకా ప్రియ, నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, సో నువ్వు కూడా సిద్ధుతో పాటే అక్కడ ట్రైనీగా జాయిన్ అవుతున్నావు. రేపటి నుంచే మీరు ఇద్దరు ఆఫీస్కు వెళ్ళాలి, రెడీగా ఉండండి అని చెప్పాడు అభి. ధనుంజయ్ అభి చెప్పింది వినగానే షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ కంపెనీస్ ని చూసుకుంటున్నది తను ఇంకా కేశవ్ కాబట్టి. ఇప్పుడు సిద్ధు ఆ కంపెనీకి వస్తే వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతున్నాడు. ఇంద్రాణి అభి చెప్పిన మాటలు వింటూ మనసులో ఆస్తి మొత్తం తన చేతిలో పెట్టుకుని ఏదో ఒకదానికి నా కొడుకుని ఇంకా నా కూతుర్ని ఒక పనిదానిలాగా చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ అభి మీద పిచ్చి ప్రేమతో చివరకు నేను చెప్పేది కూడా వినకుండా అభి మాట వింటారు. ఈ అభి నా పిల్లలను పనివాళ్లను చేసి వాడుకోవాలి అని చూస్తున్నాడు. అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. ఒక్కసారి ఈ ఆస్తి నా చేతికి చిక్కితే నిన్ను ఇంకా నువ్వు తాళి కట్టి తెచ్చిన దీన్ని ఇద్దరిని నా కింద పనివాళ్లను చేసుకుంటాను, చూస్తూ ఉండండి అని అనుకుంటూ తింటూ ఉన్నది. సిద్ధు ప్రియ ఇద్దరూ కలిసి ఒకేసారి, నీ ఇష్టం అన్నయ్య, నువ్వు చెప్పినట్టే రేపటి నుంచి ఆఫీస్కు వెళ్తాము అని చెప్పారు. అభి ఆ తర్వాత తన టిఫిన్ కంప్లీట్ చేస్తూ మరోవైపు చూసి, నా వాళ్లకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నాకు ఒకరు చెప్పవలసిన పని లేదు అన్నాడు. ఆ మాటకి మనుకి అర్థమయ్యింది. నిన్న తను సిద్ధు మాట్లాడుకున్న మాటలు అభి విన్నాడు అని. ఏమైతేనేమి, అభి చేసింది మంచిదే కదా అని అనుకున్నది. ఇక అభికి ఆఫీస్ నుంచి కాల్ రావటంతో లెఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ పైకి వెళ్లిపోయాడు. అందరూ టిఫిన్ కంప్లీట్ చేయటంతో మను సత్య దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఉన్నది. అసలు మనుని ఫ్లాట్ కు పిలిచి తను చూసిన రౌడీల గురించి తనకి డౌట్ రాకుండా అడిగి తెలుసుకుందాం అనుకుని మనుని ఇంటికి రమ్మని చెప్పింది. కాని అభి తనని రమ్మని అనటంతో ఇక రాకపోతే బాగోదు అని వచ్చింది. కాని అందరి ముందు మనుతో ఈ మ్యాటర్ డిస్కస్ చేయలేదు.
ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మను తన దగ్గరకు వచ్చింది. మను ఫేసులో సంతోషం కనిపిస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత మను ఇంత సంతోషంగా ఉన్నది. అసలే ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ తన చుట్టూ ఉన్నాయి. అవన్నీ కాక మళ్ళీ నేను సరిగ్గా తెలుసుకోకుండా మనుని టెన్షన్ పెట్టడం ఎందుకు, నేనే ఎలాగోలా తెలుసుకుంటాను. అప్పటి వరకు మనుకి చెప్పకపోవటమే బెటర్ అనుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి మనుతో సరదాగా మాట్లాడుతూ ఉన్నది సత్య. అప్పుడే నిద్రలేచి కిందికి వస్తూ ఉన్న ప్రీతికి మైత్రి అలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడటం చూసి కోపం వచ్చింది. నా భావన నాకు కాకుండా చేసి ఇప్పుడు నువ్వు ఇలా ఉంటావా? నువ్వు నవ్వుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నిన్ను ఇప్పుడే ఏదో ఒకటి చేసి నీ నవ్వు మాయం చేయాలి అని అనుకుని మైత్రి వాళ్ల వైపు చూస్తూ ఉన్నా ఇంద్రాణి దగ్గరకు వెళ్ళి, చూసావా అత్త, మన సంతోషాలు అన్నీ ఆవిరి చేసి అది దాని ఫ్రెండ్తో కలిసి ఎలా ఉందో, దాన్ని అలా చూస్తే నీకు ఏమీ అనిపించటం లేదా అని అడిగింది ప్రీతి. ఎందుకు లేదు ప్రీతి, దాన్ని ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్నది. కానీ ఏమన్నా అభి ఏమంటాడో అని ఊరుకుంటున్నా అని చెప్పింది ఇంద్రాణి. దాన్నంటే ఏమన్నా అంటాడు, కానీ దాని ఫ్రెండ్ ఉన్నది కదా ఆ సత్య, దాన్ని అవమానిస్తే అప్పుడు అన్నది ప్రీతి. నిజమే ప్రీతి, ఇప్పుడు చూడవే అని మైత్రి వాళ్ల దగ్గరకు వెళ్ళింది ఇంద్రాణి. సత్య వస్తూ ఉన్న ఇంద్రాణిని చూసి నమస్తే ఆంటీ అని పైకి లేచింది. మనో ఇంద్రాణిని చూసి రెండత్తయ్య కూర్చోండి అని చెప్పి, సత్య మనం పైకి వెళదాం పదా అని సత్యాన్ని పట్టుకున్నది. మైత్రి, నేను వచ్చిందే నీ ఫ్రెండ్తో మాట్లాడదాము అని, నువ్వేమిటి తనని తీసుకుని వెళ్ళిపోతున్నావు? నువ్వు కూర్చో సత్య అని తనని కూర్చోపెట్టి మైత్రి వైపు చూసి, మా ఇళ్లల్లో ఇంటికి వచ్చిన గెస్ట్లకి కాఫీ లాంటివి ఇస్తాము, నీలాంటి వాళ్లకు అవేమీ తెలియదు అనుకుంటా, వెళ్ళి తనకి కాఫీ తీసుకుండ్రా అని చెప్పింది ఇంద్రాణి. అలాగే అత్తయ్య అని సత్య వైపు చూస్తూ వెళ్ళింది మనం. ఏం సత్య ఎలా వచ్చావు అని అడిగింది ఇంద్రాణి. అది ఆంటీ, ఒకసారి మైత్రిని చూసి వెళదాం అని వచ్చాను అని చెప్పింది సత్య. అదేమిటి సత్య, రోజు ఆఫీసులో చూస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ చూసేదేమిటి? అంతేలే, మీలాంటి వాళ్ళు అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం కదా, అందుకనే అంత తేలిగ్గా వదులుకోలేకపోతున్నారు, అంతే కదా. అయినా అది రమ్మనగానే నువ్వు ఎగేసుకుంటూ వచ్చేస్తావా? దానికి ఎలాగూ సిగ్గులేదు. నీకు మాత్రం ఏమైంది? బుద్ధి లేకుండా అది పిలవగానే ఎవరింటికి వస్తున్నామో కూడా చూసుకోకుండా వచ్చేస్తావా? అయినా మిమ్మల్ని ఎన్ని అన్నా లో క్లాస్ పీపుల్ కి అలాంటివి ఉండవు, తుడి చేసుకుని పోతారు అన్నది ఇంద్రాణి. మను కాఫీ కప్ తీసుకొని వస్తూ ఇంద్రాణి అన్న మాటలు అన్ని విని సత్య వైపు చూసింది. సత్య ఇంద్రాణి అన్న మాటలకు బాధగా తలదించుకున్నది. ఇప్పుడు దించుకుని ఏం లాభం సత్య, ఒకసారి మా ఇంటికి వచ్చి అది పాతుకుపోయింది, మళ్ళీ ఇప్పుడు నువ్వెందుకు మా ఇంటికి వస్తున్నావు? నువ్వు ఎలా ఈ ఇంట్లో పాతుకుపోవాలో అని చూస్తున్నావా ఏమిటి అని అడిగింది ఇంద్రాణి. ఇంద్రాణి అలా అనగానే మనుకి కోపం వచ్చి, అత్తయ్య అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంద్రాణి వైపు చూసి, వా అత్తయ్య, పెద్దవాళ్లకు చిన్న మనసు ఉంటుంది అని అనేది నీలాంటి వాళ్ళను చూసే అనుకుంటా అన్నది. హే, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అన్నది ఇంద్రాణి. నేను అదే అడుగుతున్నాను, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? చూడండి అత్తయ్య, మీరు కూడా ఒక ఆడవారే, అలాంటిది మీ కూతురు వయసు ఉన్న అమ్మాయిని పట్టుకుని అలా అనటానికి మీకైనా ఉండాలి. ఇంకా తానేమి మీ ఇంటి మీద పడిపోవటానికో లేక మీరు అన్నారే అలాంటి ఆలోచనలతోనూ రాలేదు. ఇంకా తను నా కోసం కూడా రాలేదు. మీ కొడుకు, అదే నా మొగుడు అభిగారు నిన్న కాల్ చేసినప్పుడు ఆయనే స్వయంగా రమ్మని చెప్తే వచ్చిందే కాని మీ ఇంటి మీద పడిపోవటానికి కాదు. మీకు అంత అనుమానంగా ఉంటే వెళ్ళి మీ కొడుకుని అడగండి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఎవరు ఏమిటో తెలుసుకుని మాట్లాడండి. నేనంటే ఈ ఇంటి కోడల్ని కాబట్టి మీరు ఒక మాట అన్నా కూడా పడతానేమో కానీ అందరూ అలానే ఉండరు. మీరు అన్ని మాటలు అన్నా కూడా అది అలా సైలెంట్ గా ఉంది అంటే తన వల్ల నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో, ఇంకా మీరు పెద్దవాళ్ళు అని ఆగింది. కానీ నేను నా ఫ్రెండ్ని అంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాను అని అనుకోకండి. పెద్దరికం వయసులో కాదు, మాట్లాడే తీరులో, నడిచే నడవడికలో ఉండాలి. నువ్వు రా సత్య అని తన చెయ్యి పట్టుకుని తనను తీసుకుని వెళ్ళింది మనం. ఇంద్రాణి మైత్రి అన్న మాటలకు కోపంగా చూస్తూ అక్కడి పనివాళ్లు అందరూ తనని చూడటంతో అవమానంగా భావించి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఇది నాకే అనుకుంటే అత్తకి కూడా ఏం తగ్గకుండా సమాధానం చెప్తుందిగా దీన్ని అని అనుకుంటూ ఇంద్రాణి వెనకే తన దగ్గరకు వెళ్ళింది ప్రీతి.
సత్య చేయి పట్టుకుని తీసుకుని వచ్చిన మనం సత్యాన్ని నేరుగా గార్డెన్లోనికి తీసుకుని వెళ్లి సత్యాన్ని చుట్టుకుని ఏడుస్తూ, సారీ సత్య, ఇదంతా నా వల్లే. అత్తయ్య నా మీద ఉన్న కోపాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక నిన్ను అలా అన్నారు. ఆవిడ అలా అన్నందుకు బాధపడకు ప్లీజ్, తన తరపున నేను సారీ చెప్తున్నాను అన్నది మనం. హే మనం, ఏమిటిది? అసలు నేను ఆవిడ అన్న మాటలు సీరియస్ గా తీసుకుంటే కదా ఇంతలా ఫీల్ అవటానికి? చెప్పు, నేను ఏం ఫీల్ అవటం లేదు. నువ్వు ఇలా నా కోసం బాధపడకు అని చెప్పింది సత్య. సత్య, నువ్వు ఇంకెప్పుడు ఇలా నన్ను కలవటానికి ఇక్కడికి రాకు. వాళ్ళు అలా మాట్లాడితే నువ్వేమీ ఫీల్ అవ్వకపోయినా నిన్ను చూసి నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు సత్య, వెళ్ళిపో అన్నదే మనం. మనం, చూడు, నేను నిజంగానే వెళ్ళిపోనా? అయితే మరి వెళ్ళిపోతున్నా, వెళ్ళనా అన్నది సత్య. మను సైలెంట్ గా ఉన్నది. మనం, ఎందుకే అలా సైలెంట్ గా ఉన్నావు? చెప్పు, వెళ్ళిపోనా? పిచ్చి మనం, నన్ను ఏదో అన్నారు అని ఇలా నిన్ను వదిలేసి ఇక్కడికి రాకుండా నిన్ను చూడకుండా ఉంటా అనుకున్నావా? నువ్వు నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే సంతోషంగా ఉన్నప్పుడు పక్కన ఉండటం కాదు, బాధల్లో కూడా తోడుగా ఉండాలి. ఉంటాను, అవన్నీ వదిలే. ఆవిడ సంగతి మనకు తెలియనిదా? చెప్పు, ఇంకెందుకు అలా ఫీల్ అవటం అన్నది సత్య. నువ్వు నిజంగానే ఏమీ బాధపడలేదు కదా సత్య అని అడిగింది మనం. నిజంగా లేదు, సరేనా అని నవ్వుతూ చెప్పింది సత్య. సత్య అని పిలిచింది మనం. అయినా నేను నువ్వు వెళ్ళమంటే వెళ్తానా ఏమిటే? నన్ను రమ్మనేది నువ్వు కాదు, నా ఫ్రెండ్ అభి. అభి రమ్మంటేనే వచ్చాను. సో నువ్వు చెప్పినా వెళ్ళనుగా అన్నది సత్య. హా, రమ్మన్నాడు. పైకి వెళ్ళినోడు కింద ఇంత జరుగుతున్నా కూడా తెలియకుండా పైన ఉన్నారు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్తోనే మాట్లాడు, నేను వెళ్ళి నా పని చూసుకుంటా అని మను లోనికి వెళుతూ ఉంటే సత్య మను చేయి పట్టుకుని, ఆగవే బాబు, అప్పుడే అలిగావా? అయినా ఫస్ట్ నువ్వే కదా నా ఫ్రెండ్, ఆ తర్వాతే కదా అభి. సరేనా, పద, నేను నీకు హెల్ప్ చేస్తాను అని మనుతో కలిసి లోనికి వెళ్ళింది సత్య. ఇంద్రాణి అక్కడి నుండి పైకి వెళ్లి తన రూమ్ లో ఉన్న వస్తువులు అన్నీ కూడా చిందరవందరగా విసిరేసింది. ప్రీతి పైకి వచ్చి అదంతా చూసి ధనుంజయ్కి మెసేజ్ చేసి లోనికి వెళ్లి, అత్త ఆగు అని ఆపింది. అంతలోనికి ప్రీతి పంపిన మెసేజ్ చూసి ధనుంజయ్, వనజ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు చూసి ఏమైంది అని అడిగితే ప్రీతి కింద జరిగినది మొత్తం చెప్పింది. ఛ, అది అన్ని మాటలు అంటున్నా కూడా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను అన్నయ్య. అసలు అదేమనుకుంటుంది? నన్ను చూసి కూడా ఏమాత్రం భయపడకుండా నా కళ్ళలోనికి చూస్తూ ధైర్యంగా మాట్లాడుతున్నది. అంత చేసినా కూడా దాన్ని ఏమి చేయలేకపోతున్నాను. అసలు నా మీద నాకే కోపం వస్తుంది అన్నయ్య. ప్రతిసారి అది నన్ను ఓడిస్తున్నది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అరుస్తూ ఉన్నది ఇంద్రాణి. అత్తయ్య, స్లోగా, అందరూ ఉన్నారు, వింటే మనం చేసినది మనమే చెప్పినట్టు ఉంటుంది అన్నది ప్రీతి. ఇంద్రాణి, కాస్త నెమ్మదించు అన్నాడు ధనుంజయ్. ఎలా అన్నయ్య, ఎలా? అది అలా రెచ్చిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా అన్నది ఇంద్రాణి. లేదు ఇంద్రాణి, ఆ అవసరం లేదు. దాన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి అని కోపంలో ఏదేదో చేస్తున్నాం, కానీ కోపంలో మన తెలివిని మర్చిపోతున్నాం అన్నాడు ధనుంజయ్. మిగిలిన ముగ్గురు ఏమిటి అన్నట్టు చూశారు. అవును ఇంద్రాణి, ముఖ్యంగా నువ్వే కోపంలో తెలివిని మర్చిపోయి ఆ మైత్రిని చంపగలిగే ఆయుధాన్ని మర్చిపోతున్నావు. అత్త, అవును, నువ్వు కాదు అన్నా అవునన్నా కూడా నువ్వు ఇప్పుడు తనకు అత్తవే కదా. ఆ సంగతి మనం ఎందుకు మర్చిపోతున్నాం? అత్త అంటే ఏం చేస్తుందో, ఏం చేయగలదో నేను నీకు సపరేట్ గా చెప్పనవసరం లేదు అనుకుంటా. అవును ఇంద్రాణి, మనం దాన్ని ఎన్ని మాటలు అన్నా కూడా మనకి ఎదురు తిరిగి సమాధానం చెప్తుంది. దానికి అంత ధైర్యం ఎందుకు? అందులో తప్పు మనదే ఉంటుంది. ఒక మాట అన్నా కూడా అభిదృష్టిలో తప్పు మనదే ఉంటుంది అని సైలెంట్ గా ఉంటున్నాం. అదే దానికి ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వు దాన్ని ఒక మాట అంటే అది 4 మాటలు అంటుంది. అదే అత్తగా నువ్వు దానికి ఒక పని చెప్తే అది తిరిగి నీకు చెప్పగలదా? పోనీ అడ్డు చెప్పగలదా? అభి నిన్ను తప్పుగా అనుకుంటాడా? ఒకసారి ఆలోచించు. అప్పుడు అది చచ్చినట్టు చేస్తుంది. అభి కూడా నిన్ను తప్పుగా అనుకోడు. అందుకనే నువ్వు అత్తగా దానితో ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించు. దెబ్బకు దానికి తిరగటానికి కూడా టైం లేకుండా చెయ్యి. ఈ ఇంట్లో చేసే పనికి ఇంకా అది ఆఫీస్కు కూడా వెళ్లకుండా చెయ్యి. అప్పుడు అభి ఇంకా దీనికి మధ్య డిస్టెన్స్ కూడా వస్తున్నది. అలా వాళ్ళిద్దరికీ కూడా దూరం చేయొచ్చు. అప్పుడు టైం చూసి దాన్ని ఈ లోకంలోనే లేకుండా చెయ్యొచ్చు. ఇంద్రాణి, ఏమంటావు? ఇంకా ఇది నువ్వు మాత్రమే చేయగలవు.
చేస్తావు కదా అన్నాడు ధనుంజయ్. ఇంద్రాణి ధనుంజయ్ చెప్పింది అంతా విని వాళ్ళ వైపు చూసి, అన్నయ్య, నువ్వు చెప్పిందంతా బాగానే ఉన్నది, కానీ మనం దాన్ని తక్కువ అంచనా వేయలేము. మనం చేసిన దానికి అది ఇంకేమన్నా చేస్తే అని అడిగింది. అది ఇంకేమీ చేయలేదు ఇంద్రాణి, ఒకవేళ చేసినా అక్కడ మేము ఉంటాం కదా, చూసుకుంటాం అని చెప్పాడు ధనుంజయ్. అవునత్త, ఇంకేమీ ఆలోచించకు, ఇదే మంచి ప్లాన్. అభి ముందు దాన్ని ఏమీ అనలేకపోతున్నాము. ఇలా పనులైనా చేయిస్తే దాని మీద మనకు ఉన్న పగ తీరుతుంది అన్నది ప్రీతి. సరే ప్రీతి, చూస్తూ ఉండు, ఇంకా దాన్ని ఒక ఆట ఆడుకుంటాను అని కిందకు వెళ్ళింది ఇంద్రాణి. అప్పటికే కింద మనో, అభి, సత్య, సిద్ధు కూర్చొని క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు. అభి రాను అన్నా కూడా సిద్ధు బలవంతంగా ఒప్పించి తీసుకుని వచ్చాడు. ఇంకా కావాలనే మనోని తనని ఒక పేరుగా పెట్టి తను సత్య ఒక పేరుగా కూర్చొని ఆడుతున్నారు. ప్రియా, మాణిక్యమ్మ గారు ఆ గేమ్ ని చూస్తూ ఉన్నారు. ఇంద్రాణి వాళ్ళని అలా చూసి వస్తూ ఉన్న కోపాన్ని కనపడనీయకుండా పైకి నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి, అభి ఏం చేస్తున్నారు అని అడిగింది. మామ్, మేము క్యారమ్స్ ఆడుతున్నాం, నువ్వు రా మామ్, వచ్చి కూర్చో అన్నాడు అభి. ఏం కూర్చుంటాను బాబు, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను అన్నదే ఇంద్రాణి. మామ్, ఏమైంది, అంతా బాగానే ఉందిగా, పోనీ హాస్పిటల్కు వెళదామా అని అడిగాడు అభి. హా బాబు, ఏదో అలా ఉంది అని చెప్పింది ఇంద్రాణి. ఈవిడ మళ్ళీ ఏమి నాటకానికి తెరతీసింది, ఈమెకు ఒకసారి చెప్తే బుద్ధి రాదు, చూద్దాం ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నది మనం. అభి ఇంద్రాణి దగ్గరకు వెళ్లి సోఫాలో కూర్చోపెట్టి తన పక్కన కూర్చున్నాడు. నాకు బాగానే ఉన్నది అభి, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను బాగానే ఉన్నానులే బాబు, మీరు బాగుండటమే నాకు కావలసింది. నీ పెళ్లి చూడాలి అని అనుకున్నాను, ఏది ఏమైనా కూడా నీ పెళ్లి జరిగింది, ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు అన్నది ఇంద్రాణి. మామ్, అలా అనకు, ఇప్పుడు ఏమైంది, అన్ని మాటలు ఎందుకు అన్నాడు అభి. నాకు నీ సంతోషమే కదా అభి కావలసింది, అందుకనే నేను కూడా మైత్రిని నా కోడలిగా ఒప్పుకున్నాను అని చెప్పింది ఇంద్రాణి. అమ్మా, వదనకు ఏమైంది, అన్నయ్యకు ఇంత మంచి అమ్మాయి భార్యగా వచ్చింది అని సంతోషపడు అని ప్రీతి వైపు చూశాడు సిద్ధు. ప్రీతి సిద్ధుని కోపంగా చూసింది. సిద్ధు, నువ్వాగు, నాకు మంచి మంచి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ కోడలే వచ్చింది, కానీ ఆ కోడలతోనే నేను ఉండలేకపోతున్నాను. ఇంటికి వచ్చిన కొత్త కోడలు 4 రోజులు కూడా కాకుండా నీతో కలిసి ఆఫీస్కు వచ్చేస్తూ ఉన్నది. ఇలా హాలిడే అప్పుడు మాత్రమే ఉంటుంది. నాకు కొత్త కోడలు ఇంట్లో ఉండాలి, తను నాకు పనులు చేస్తూ ఉంటే చూడాలి అని ఉండదా, అదే బాధగా ఉంది అభి అన్నది ఇంద్రాణి. కానీ మామ్, నువ్వు చెప్పింది నిజమే, బట్ తను ఆఫీస్కు రావటం సడన్ గా ఆగిపోతే వర్క్ ఆగిపోతుంది అని చెప్పాడు అభి. నేను తనని ఆఫీస్కు వెళ్ళొద్దు అని చెప్పటం లేదు అభి, కనీసం ఇంట్లో ఉన్నప్పుడన్నా కూడా నాతో ఉండటం కానీ నా పనులు చేయించుకోవాలి అని ఉండదా అని చెప్పింది ఇంద్రాణి. మామ్, అలా అంటావెందుకు, నీకు కాక ఇంకెవరికి చేస్తుంది చెప్పు అని మైత్రి అని పిలిచాడు అభి. అభి గారు అంటూ వచ్చి అభి పక్కన నిలబడింది మనం. మైత్రి, ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మామ్కి అన్ని పనులు నువ్వే చెయ్యాలి, ఇంకా తను చెప్పే ప్రతి పని చెయ్యాలి, గాట్ ఇట్ అన్నాడు అభి. మనం ఇంద్రాణి వైపు చూస్తే, చూసావా అన్నట్టు చూసి నవ్వుతుంటే, మీ ఇష్టం అభి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది మనం. నాకు తెలుసు, నా కోడలు చాలా మంచిది, నేను చెప్పిన మాట కాదు అనదులే, ఏం మైత్రి అన్నది ఇంద్రాణి. హా అత్తయ్య, ఏం కావాలి చెప్పండి అన్నది మనం. దొరికావే, ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటానో, నా దెబ్బకు నీకు చుక్కలు కనపడాలి అని మనసులో అనుకుని, ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసి ఉంటావు, కానీ నేను ఆ ఫుడ్ తింటే నా హెల్త్ పాడవుతుంది, అందుకనే నాకు హెల్త్ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ వండమ్మా అని చెప్పింది ఇంద్రాణి. అలాగే అత్తయ్య అని కిచెన్ లోనికి వెళ్ళింది మనం. బాబు, మీరు వెళ్ళండి, నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అభి వాళ్లను పంపించేసింది. అభి వాళ్ళంతా వెళ్లిపోగానే ఇంద్రాణి నవ్వుకుంటూ మైత్రి దగ్గరకు వెళ్లి, ఏం కోడలా, ఏమిటి బాగా కష్టపడుతున్నావా, ఎలా ఉంది నా యాక్షన్ అని నవ్వింది. అత్త, నీకు ఒకసారి మంచిగా చెప్తే బుద్ధి రాదా, మళ్ళీ కొత్త నాటకం ఏమిటి అని అడిగింది మనం. యాక్షన్, అవును నేను చేసింది యాక్షన్, నిన్ను అభి ముందు మళ్ళీ మాట్లాడకుండా ఎలా చేశానో చూసావా, నన్నే అన్ని మాటలంటావా, చూసావా నన్ను అన్నందుకు నిన్ను నాకు పని మనిషిని చేశాను, ఇక నుంచి నేను చేసేది చూడు, నిన్ను ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా చేస్తాను, అభి నుంచి నిన్ను దూరం అయ్యేలా చేస్తాను, చూస్తూ ఉండు అన్నది ఇంద్రాణి. మనం ఇంద్రాణి చెప్పిందంతా విని 2 చేతులు కట్టుకుని ఇంద్రాణి వైపు చూసి, అత్త
అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నదా? ఉంటే త్వరగా చెప్పు, అవతల నాకు చాలా పని ఉన్నది అన్నది మనం. ఏమిటే, నేను చేసిన దానికి మైండ్ దొబ్బిందా అన్నది ఇంద్రాణి. అత్త, ఎప్పుడు కూడా ఒకవైపు నుంచి చూసి నేను గెలిచాను అని అనుకోకూడదు అత్త. అవతలి వాళ్ళు ఏం చేయగలరో కూడా తెలుసుకోవాలి. అలా తెలిసి తెలియకుండా బరిలోనికి దిగితే ఓడిపోతావు. నువ్వు నాతో నీ పనులన్నీ చేయించుకున్నా అత్తవి కాబట్టి ఆనందంగా చేసేదాన్నేమో, కానీ నన్ను నా అభిగారి నుంచి దూరం చేస్తాను అన్నావు చూడు. నువ్వు ఏం చేయగలవో చేశావు, కానీ నేనేం చేయగలను నువ్వు ఊహించలేవు. నీకు నేను ముందే చెప్పాను, నన్ను ఏమన్నా సైలెంట్ గా ఉంటాను, కానీ నా భర్తకి ఏమన్నా చెయ్యాలి అని చూసినా, నన్ను నా భర్త నుంచి దూరం చేయాలి అని చూసినా నాలో ఇంకో మనిషిని చూస్తావు. అది నువ్వు తట్టుకోలేవత్తా. నీకు ఒకసారి చూపించిన డెమో సరిపోలేదు, ఇంకా నీకు ఈరోజు సినిమా చూపించాల్సిందే. కాసుకో అత్త. అయినా అత్త తినబోతూ రుచెందుకు, అసలే అడిగి మరీ వండించుకున్నారు. వెళ్ళండి, తిన్నాక సరిగ్గా మనం మాట్లాడుకుందాం అని చెప్పింది మనం. చూస్తానే నీ సంగతి అని వెళ్ళిపోయింది ఇంద్రాణి. ఇంద్రాణి వెళ్ళగానే సత్య వచ్చి, మనం ఏమిటే, ఆమె ఎలా చేస్తోంది, రోజు ఇలానే ఉంటుందా అని అడిగింది. సత్య వదిలే, ఆవిడ అంతే, తనకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసుగా, నువ్వు చూస్తూ ఉండు అని తన పని చేస్తూ ఉన్నది మనం. సత్య మనోని చూస్తూ, ఇది ఇక్కడ వీళ్లతో ఇన్ని ఇబ్బందులు పడుతుందా దేవుడా, దానికే ఎందుకు ఇలా చేస్తావు, ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా క్లియర్ చెయ్యి, అభితో సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని అనుకున్నది. ఇంద్రాణి పైకి వెళ్లి, దానికి ఇంత చేసినా కూడా దాని కళ్ళల్లో అంత కాన్ఫిడెన్స్, ఆ ధైర్యాన్ని చూస్తేనే నాకు కాలుతుంది. ఏం చేసినా నేను దాని కళ్ళల్లో భయాన్ని చూడలేనా? అసలు ఏం చూసుకునే దానికి పొగరు. ఇది అభి ఆఫీసులో జాయిన్ అయ్యి గట్టిగా 6 months కూడా కాలేదు, అప్పుడే నామగుడు అంటూ అంత ప్రేమ పెంచుకున్నదా? మేము చేసిన పని తెలుసుకొని కావాలి అని అభిని పెళ్లి చేసుకున్నది. దీనికి అభి ఇక్కడే తెలుసా, లేదా అభి ముందు నుంచే పరిచయమా? ముందు ఇదెవరో తెలిస్తే కాని ఏమైనా చేయగలం అని అనుకుంటూ ఉండగా మనం అత్త అంటూ వచ్చి, రా అత్త, సప్లిమెంట్ ఫుడ్ కావాలి అని అడిగావు కదా, నీకోసం నేనే దగ్గరుండి నా చేతులతో వండాను అని తీసుకుని వెళ్ళింది. అప్పటికే అందరూ అక్కడ కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం అందరికీ స్పెషల్ గా అభి కోసం అని చేసిన ప్రాన్స్ బిర్యానీ సర్వ్ చేసింది. ఇంద్రాణి ఆ బిర్యానీ ప్లేట్లో పెట్టుకోబోతూ ఉంటే మనం వచ్చి ఆపి, అయ్యో అత్తయ్య, మీరు మర్చిపోయారా, మీరు హెల్త్ సప్లిమెంట్ ఫుడ్ కావాలి అని అన్నారు కదా, మీకోసం నేను స్పెషల్ గా రెడీ చేస్తే మీరు అది వేసుకుంటారేమిటి, ఉండండి మీకోసం వండింది తీసుకొని వస్తాను అని చెప్పి లోనికి వెళ్లి తీసుకుని వచ్చి ఇంద్రాణి ఎదురుగా పెట్టింది మనం. ఇంద్రాణి మనం తీసుకుని వచ్చిన వాటిని చూసి, హే ఏమిటిది, నేను మనిషి అనుకున్నావా లేక ఇంకేమన్నానా అని కోపంగా అంటూ చూస్తూ ఉన్నది. మీరు అడిగినది ఇదే కదా అత్తయ్య, తినండి అని చెప్పింది మనం. నేనా, ఎప్పుడు అని అయోమయంగా చూసింది ఇంద్రాణి. మీరే కదా అత్తయ్య హెల్త్ సప్లిమెంట్ కావాలి అని అన్నారు, అందుకనే మీకోసం నేనే దగ్గరుండి మరి ఇవన్నీ వండాను అని చెప్పింది మనం. వండావా? ఏ వండావు నువ్వు? ఇదిగో ఈ గంజినీళ్లు ఇంకా ఈ పచ్చి వెజిటబుల్స్ తీసుకుని వచ్చి నా ముందేశావు, వీటిని తినాలా నేను, ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగింది ఇంద్రాణి. అత్తయ్య, మీకు హెల్త్ బాగాలేదు కదా, అందుకనే మీకు త్వరగా హెల్త్ సెట్ అవ్వాలి అని నేనే దగ్గరుండి ఇవన్నీ రెడీ చేశాను. ఇక నుంచి మీరు ఇవి మాత్రమే తినాలి, అప్పుడే మీ హెల్త్ చాలా త్వరగా క్యూర్ అవుతుంది అని చెప్పింది మనం. అత్త, ఇవి తింటే తన హెల్త్ ఎలా క్యూర్ అవుతుంది అని అడిగింది ప్రీతి. అదేంటి ప్రీతి, నీకు ఆ మాత్రం కూడా తెలియదా? అత్తయ్యకు హార్ట్ ప్రాబ్లం కదా, తనకు అసలు ఆయిల్ ఫుడ్ తగలకూడదు, ఓన్లీ బాయిల్డ్ ఫుడ్ మాత్రమే తినాలి. అందుకనే వార్చిన గంజినీళ్లు ఇంకా ఈ వెజిటబుల్స్ అండ్ ఇవి పచ్చివి కాదు అత్తయ్య, వీటిని మీకోసం నేనే దగ్గరుండి మరీ బాయిల్ చేశాను, కావాలంటే చూడండి అని చెప్పింది మనం. ఇదేదో నా కోసం పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టినట్టు చెప్తోంది. బోడి అన్నం వండిన నీళ్లు పోసి వేడి నీళ్లలో ఉడకబెట్టిన కూరగాయలు నా మొహాన వేసింది. ఇది ఇంత ధైర్యంగా ఉన్నప్పుడే ఆలోచించవలసింది, ఇప్పుడు ఎలా చావాలి నేను అని మనసులో అనుకున్నది ఇంద్రాణి. అత్తయ్య గారు, ఏమిటి తినకుండా అలా సైలెంట్ గా ఉన్నారు అని అడిగింది మనం. అది నేను ఇవన్నీ తినలేనమ్మా, నేను కూడా మీతో పాటే వీటిని తింటాను అని చెప్పింది ఇంద్రాణి. అయ్యో అత్తయ్య, మీరు ఇలా నెగ్లెక్ట్ చేశారు కాబట్టే మీ హెల్త్ పాడయింది, ఇక నుంచి నేను అలా జరగనివ్వను, నేనే మిమ్మల్ని చూసుకోవాలి అన్నారు కదా, ఇకపై మీ బాధ్యత నాదత్తయ్య, చూస్తూ ఉండండి, ఈ దెబ్బకు మీ రోగం రోగం అని ఒత్తి పలుకుతూ, కుదరకపోతే నన్ను అడగండి అని చెప్పింది మనం. ఇంద్రాణి కోపంగా
వాటి వైపు మను వైపు చూస్తూ, అభి, నేను ఇవన్నీ తినలేను నాన్న, నువ్వైనా చెప్పు అని అడిగింది. అభి చెప్తే సైలెంట్ గా చేస్తుంది అనే లాస్ట్ హోప్ తో అభిని అడిగింది ఇంద్రాణి. అభి మను వైపు చూసి మాట్లాడే లోపల, అయ్యో అత్తయ్య, ఆయన మాత్రం ఇంకేం చెప్తారో చెప్పండి, ఆయనకు మాత్రం తెలియదా? అసలే మీ హెల్త్ కన్నా ఆయనకు ఇంకేమీ ఎక్కువ చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తారు. ఆయన కూడా మీకు నేను చెప్పిన మాటే చెప్తారు. ఏమంటారు అభి గారు, నేను చెప్పింది కరెక్ట్ కదా అని అడిగింది మను. వదినా, నువ్వు చెప్పింది నిజమే వదినా, ఇవి తినటం హార్ట్ పేషెంట్స్ కి చాలా మంచిది. నువ్వు మామ్ కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నావు అని ఇంద్రాణి వైపు తిరిగి, నీ హెల్త్ త్వరగా సెట్ అవ్వాలంటే నువ్వు వీటిని తినటమే బెటర్ అమ్మా అని చెప్పాడు సిద్ధు. వీడు తెలిసి వాగుతాడో తెలియక వాగుతాడో కాని నా కొంప మాత్రం ముంచేలా ఉన్నాడు. కాసేపు సైలెంట్ గా తినరా నాయన అని అనుకుని, అది కాదురా, అలవాటు లేకుండా ఇప్పుడే తినాలి అంటే ఎలా చెప్పండి అన్నది ఇంద్రాణి. మామ్, అలవాటు కాకపోయినా కొన్ని రోజులు పోతే అదే అలవాటు అవుతుంది. ఇక నుంచి నువ్వు వీటినే తిను, అప్పుడే నీ హెల్త్ సెట్ అవుతుంది అని మను వైపు తిరిగి, ఇకపై మామ్కి నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు అభి. ఇది నా దగ్గరుంటే నన్ను చూసుకోవటం కాదు, నన్ను చంపేస్తుంది అని అనుకున్నది ఇంద్రాణి. మీరు మరీ అంతలా చెప్పాలా అండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని ఇంద్రాణి వైపు తిరిగి తన ప్లేట్లో వాటిని పెట్టి, చూసావా నేనేం చేయగలను, ఇంకా ఎక్కువ చించకుండా అవైనా తినో, లేకపోతే అవి కూడా లేకుండా చేస్తాను అని మెల్లిగా చెవులో చెప్పి, తినండి అత్తయ్య అని చెప్పింది మనం. ఇంద్రాణి వాటి వైపు చూసి, ఛ అన్నయ్య, అత్తయ్య, అత్త పవర్ చూపించు అనగానే ఓ తెగ రెచ్చిపోయి దాని ముందు పర్ఫార్మెన్స్ చేశాను. అది ముందే చెప్పింది కానీ నేనే వినలేదు. ఇప్పుడు నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. ఛ, అందరూ చక్కగా బిర్యానీ తింటుంటే నేను ఈ గడ్డి తినాలా? ఇది ఎన్ని చేసినా వంట మాత్రం బాగా చేస్తుంది. ఇది వచ్చినప్పటి నుంచి బాగా తింటున్నాను. ఇక ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎలా తప్పించుకోవాలి? అన్నయ్య ఏమైనా చేస్తాడా? అవసరం వస్తే నేను చూసుకుంటా అన్నాడు. ఏమనకుండా సైలెంట్ గా చూస్తున్నాడు అని ధనంజయ్ వైపు చూసింది ఇంద్రాణి. మను ఇంద్రాణి చూపును పసిగట్టి, అత్త, బాబాయ్ ఏం చేస్తాడా అని చూస్తున్నావా? నేను ఆ ఛాన్స్ మీకెందుకు ఇస్తాను అత్త అని అనుకున్నది. ధనంజయ్ ఇంద్రాణి తన వైపు చూడటంతో నేను మాట్లాడతాను అని కళ్ళు ఆర్పి ఏదో మాట్లాడుతూ ఉండగా, బాబాయ్ గారు, మీరు కూడా అత్తయ్యతో పాటు వీటిని తింటే బాగుంటుందేమో, కాస్త వంటికి పట్టిన కొవ్వైన తగ్గుతుంది. అదే బాబాయ్ గారు, ఫ్యాట్ అని చెప్పింది మను. అమ్మో, నేను కల్పించుకుంటే నాకు కూడా ఈ గడ్డి పెట్టేలా ఉంది అని అనుకుని, లేదమ్మా నాకెందుకు, నేను బాగానే ఉన్నా కదా, ఇంకా ఈ ఫ్యాట్ తగ్గాలంటే డాక్టర్ వాకింగ్ చేస్తే చాలు అన్నాడు. నువ్వు మీ అత్తని జాగ్రత్తగా చూసుకో చాలు అని తినటం కంప్లీట్ చేసి అక్కడి నుండి పారిపోయాడు ధనంజయ్. పోనీ వనజా పిన్ని, నువ్వైనా అని అడిగింది మను. అమ్మో అమ్మా, నాకు వదనకులాగా రోగాలు లేవు, నేను బాగానే ఉన్నాను అని పారిపోయింది వనజ. మను నవ్వుతూ, చూసావా అత్త అన్నట్టుగా ఇంద్రాణి వైపు చూసింది. ఇంద్రాణి మనుని కోపంగా చూస్తూ వాటిని మింగలేక కక్కలేక తింటూ ఉన్నది. అందరూ తినటం కంప్లీట్ చేసి వెళ్లిపోయినా ఇంద్రాణి ఇంకా తినలేక అలానే తింటూ ఉన్నది. అందరూ వెళ్లిపోవటంతో మను కూడా అక్కడే కూర్చొని ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటూ ఉన్నది. మను తింటూ ఇంద్రాణి వైపు చూసి, అత్త, దేనికైనా అదృష్టం ఉండాలి. చూడు, రోజు నచ్చినవి తినేదానివి, కానీ నువ్వు నా కోడలి చేతి వంట కావాలి అని కొడుకు దగ్గర బాగా నాటకం చేశావు, అడిగి మరీ చేయించుకున్నావు. మరి ఎలా ఉందత్త నా చేతి వంట? నీకు ముందే చెప్పాను, అభిగారిని మోసం చేయాలి అని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అని. కానీ నా మాట వినకుండా నీకు నువ్వే ఏవేవో చేద్దాం అని అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఇప్పటికైనా ఒక తల్లిగా ఆలోచించు. అభిగారు మిమ్మల్ని తన తల్లిగా మీకు ఆ స్థానం ఇచ్చి చూసుకుంటున్నారు. సిద్ధుని, ప్రియాని తన తోబుట్టువులాగా చూసుకుంటున్నారు. అలాంటి వారిని తల్లిగా ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ప్రేమ అనే ముసుగులో ఎందుకు ఆయన్ని మోసం చేస్తున్నారు? ఇకనైనా మంచిగా మారి మనిషిగా ఉండండి. మీరు ఎన్ని తప్పులు చేసినా అభిగారిని చూసి మిమ్మల్ని ఏమీ చేయలేక సైలెంట్ గా ఉన్నాను, కానీ అది నా చేతకానితనం అనుకుంటే నీ పొరపాటే. ఇంకోసారి ఇలా అభిగారి ఎమోషన్స్ తో ఆడుకుంటే రేవేసి ఉతికేస్తాను. నేను ఏం చేయగలను అన్నావు కదా, చూసావుగా, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా చూస్తే తట్టుకోలేవు. అయినా ఒకసారి చెప్పినప్పుడే బుద్ధిగా ఉంటే ఇప్పుడు ఈ బాధ ఉండదు కదా. ఇకపై రోజు ఈ గడ్డి తిను, ఇవి తింటే నీకు కూడా తెలిసొస్తుంది అని తను తినేసి వెళ్లిపోయింది మను. మను అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఆ తిండిని చూసి మనుని తిట్టుకుంటూ
అవి తినలేక తను కూడా లేచి వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఉండలేక పైకి వెళుతూ ఉంటే మనం అత్తయ్య ఆగండి అంటూ వచ్చింది. అత్తయ్య ఎలాగో ఈరోజు మీరు సరిగ్గా తినలేదు, అందుకే మీకోసం నేనే దగ్గరుండి మరి కాయలు జ్యూస్ చేశాను, తాగండి అని ఇచ్చింది బడం. ఎలాగో తిండి తినకుండా చేసినా కనీసం జ్యూస్ అన్న ఇస్తుంది అని గ్లాస్ తీసుకుని ఏమీ పట్టించుకోకుండా తాగేసి అప్పుడు కళ్ళు రెండు తేలేస్తూ నోట్లో ఉన్నది బయటకు ఊసేసి ఏమిటి ఇది ఎలా ఉంది, ఏమిచ్చావు నాకు అని అడిగింది ఇంద్రాణి. కాకరకాయ జ్యూస్. అలా ఉండక ఎలా ఉంటుంది అత్తయ్య, తాగండి, మీ హెల్త్ కు మంచిది అని చెప్పింది మనం. కాకరకాయ జ్యూసా, వాటితో కూడా జ్యూస్ చేసుకుని తాగుతారా, నాకొద్దు, తీసుకుని వెళ్ళు అన్నది ఇంద్రాణి. అత్తయ్య జ్యూస్ మీరు తాగొచ్చు, షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది, మీరు తాగండి లేకపోతే పోతారు అన్నది మనం. నాకొద్దిది, తాగితే నిజంగానే పోతాను అంటూ ఉంటే అభి కిందకు వస్తూ వీళ్ళు మాట్లాడుకునేది విని ఇంద్రాణి వైపు చూసి, మామ్ మైత్రి ఏం చేసినా అంత నీ మంచికే కదా, బిటర్ గార్డ్ షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది, నువ్వు తాగు మైత్రి, ఇక నుంచి మామ్కి నువ్వు రోజు ఇదే ఇవ్వు అని చెప్పాడు అభి. మీరు మరీ అంతలా చెప్పాలా అండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పింది మనం. ఓకే జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు అభి. అత్త అని తన దగ్గరకు వచ్చి గ్లాస్ తన చేతిలోనికి తీసుకుని బలవంతంగా ఇంద్రాని నోట్లో పోసేసింది మనం. మనం అలా చేస్తూ ఉంటే తనను ఆపలేక ఆ జ్యూస్ తాగేసింది ఇంద్రాని. అత్త చూసావా నేను ఎంత మంచిదాన్నో, నీ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను, అది అభి గారిని మోసం చేసినందుకు, ఇంకా ఇదే నా ఫ్రెండ్ సత్యాని అన్ని మాటలు అన్నందుకు అని గ్లాస్ తీసుకుని వెళ్లిపోయింది మనం. ఇంద్రాణి పైకి వెళ్లి కడుపులో ఉన్న ఆ కాకరకాయ జ్యూస్ మొత్తం కక్కే పనిలో పడింది. మను అక్కడి నుండి కిచెన్ లోనికి వెళ్లి గ్లాస్ సింకులో వేసేసి అక్కడే సైలెంట్ గా నిల్చున్నది. సత్య మను అంటూ దగ్గరకు వచ్చి ఏమిటి బాధపడుతున్నావా అని అడిగింది. మను సైలెంట్ గా ఉన్నది. మను చూడు, ఇప్పుడు నువ్వు చేసిందేమీ తప్పు కాదు, అలా బాధపడటానికి ఎవరికి ఎలా చెప్తే బుద్ధి వస్తుందో అలానే చెప్పాలి. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే, దాని గురించి ఇలా బాధపడితే ఎలా చెప్పు అన్నదే సత్య. సత్య నీకు ఎలా చెప్పాలి, అలాంటి వాళ్లకు నేను ఇప్పుడు చేసింది చాలా తక్కువ, నీకసలు నిజం తెలిస్తే నువ్వే మా అత్తని చంపుతావు, అలాంటి పనులు చేసింది, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుంది, చివరకు ఒక మనిషి ప్రాణం తీయటానికి కూడా వాళ్ళు వెనుకాడరు, అలాంటి వాళ్లకు మంచిగా చెబితే మారరు సత్య, వాళ్ళని ఇలానే మార్చాలి అని మనసులో అనుకుని, అదేమీ లేదు సత్య, నువ్వు పద, వచ్చిన దగ్గర నుండి నీతో సరిగ్గా మాట్లాడిందే లేదు అని తనను తీసుకుని పైకి వెళ్ళింది మనం. అమ్మో కడుపంతా చేదుగా ఉన్నది, యాక్షి అసలే ఏమీ తినక కడుపంతా ఖాళీగా ఉన్నది, ఏం చేయాలి అని చూస్తూ ఉంటే ఇది జ్యూస్ అని చెప్పి ఇచ్చింది. తాగనంటే నాకే బలవంతంగా నోట్లో పోసింది అంటూ వచ్చి నీరసంగా బెడ్ పై కూర్చున్నది. అమ్మా అయ్యా, ఒక పక్క కడుపులో పిల్లులు పరిగెడుతున్నాయి, ఇంకో పక్క నోట్లోనికి ఏం వెళ్ళినా కూడా చేదుగా ఉంటుంది, ఏం చేయాలరా భగవంతుడా, దాంతో ఇంటి చాకిరీ అంతా చేయించి దాన్ని చూసి నవ్వుకుందాం అనుకుంటే చివరికి నన్ను నేను చూసుకోకుండా చేసిందే. అమ్మా ఏమిటి గుండెల్లో నొప్పిగా ఉన్నది, ఇప్పుడు ఇది చెప్పినా కూడా అది నమ్మదు, పైగా ఇంకో నాటకం అనుకుని ఈసారి ఏకంగా చచ్చేంత పని చేసి పారేస్తుంది. వద్దులే, మొన్న డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చాడు కదా, వేసుకుంటాను అని పైకి లేవబోతూ లేవలేక మళ్ళీ బెడ్ పై పడింది ఇంద్రాణి. అప్పుడే అక్కడికి ప్రీతి అండ్ కో వచ్చి ఇంద్రాణిని చూసి పట్టుకున్నారు. అత్త ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ప్రీతి. మిమ్మల్ని నమ్ముకుని ఏదో పొడి చేద్దాం అని వెళితే ఇలా కాక ఇంకెలా ఉండేది, ఆ డెస్క్ లో టాబ్లెట్స్ ఉన్నాయి తెచ్చి ఇవ్వు అన్నది ఇంద్రాణి. ప్రీతి టాబ్లెట్స్ ఇవ్వగానే వేసుకుని కాసేపటికి నార్మల్ అయ్యాక కొంచెం కుదుట పడింది ఇంద్రాణి. ఏమిటి ఇంద్రాణి, ఒక్క పూట తిననందుకు ఇలా అయిపోయావా అన్నాడు ధనుంజయ్. ఆ గడ్డ అసలు నేను తింటే కదా ఇలా అవటానికి అని చెప్పింది ఇంద్రాణి. మరి అని అడిగాడు ధనుంజయ్. ఉందిగా నా ప్రాణానికి ఆ దెయ్యం, నా పాటికి నేను ఏమీ తినకుండా వస్తూ ఉంటే అత్తయ్య జ్యూస్ అంటూ వచ్చింది, నేను కూడా ఏమీ తినలేదు, కానీ జ్యూస్ అన్న తాగుదాం అని ఆశపడ్డాను, కానీ అది జ్యూస్ కాదు అన్నది ఇంద్రాణి. మరి ఇంకేమిటి వదినా అని అడిగింది వనజ. కాకరకాయతో జ్యూస్ చేసి తెచ్చింది, వద్దు అన్నా కూడా వినకుండా అభిముందు హెల్త్ కు మంచిది అని చెప్పి వాడు వెళ్లిపోయాక నా గొంతులో పోసేసింది, అది తాగినప్పటి నుంచి కడుపులో ఉన్నది బయటకు వస్తుంది, బయట నుంచి ఏమీ లోపలకు వెళ్ళటం లేదు, మిమ్మల్ని నమ్మి దానినేదో చేద్దాం అని వెళ్ళాను, నన్ను నేను అనుకోవాలి, అది నాకు మొన్నే వార్నింగ్ ఇచ్చింది, ఇలాంటి పనులు చేస్తే వదలను అని, కానీ నేనే
మీ మాట విని దాని జోలికి వెళ్ళాను. కనీసం మీరైనా కాపాడుతారు అంటే మీకు మీరు తప్పించుకున్నారు. అదేమో నన్ను ఒక ఆట ఆడుకున్నది. అయినా మీరెందుకు దానికి అడ్డు చెప్పలేదు అని ఒకంత కోపంగా అడిగింది ఇంద్రాణి. ఏం చెప్పాలి వదినా? ఏమన్నా అంటే ఆ చెత్తని మాతో కూడా తినిపించేలా ఉన్నది. అది అందుకనే నేను ఏమీ మాట్లాడలేదు అని చెప్పింది వనజ. అవునింద్రాణి, అది ఎలా నిన్ను అడ్డంగా ఇరికిస్తుంది అని అనుకోలేదు. అసలు దానికి అంత బుర్ర ఉంది అంటే నాకే ఆశ్చర్యంగా ఉన్నది. మనమే ఒక పని చేయాలంటే ముందు వెనక చూసి ఆలోచించి ప్లాన్ చేస్తాం. కానీ అది మనం వేసిన ప్లాన్ ని క్షణాల్లో తిప్పికొట్టి మనల్ని కోలుకోకుండా చేసింది అన్నాడు ధనంజయ్. అన్నయ్య, మనం ఏం చేసినా డబ్బు కోసం చేస్తాము, కానీ అది అలా కాదు. దానికి అభి మీద చచ్చేంత ప్రేమ ఉన్నది. దాని కళ్ళల్లో నాకు ఆ ప్రేమ కనిపిస్తున్నది. అభి కోసం అది ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నది. నేను అభిని మోసం చేస్తున్నా అనే నన్ను ఎలా చేసింది. నేను చేసే మోసాలు తెలిస్తే అభి బాధపడతాడు అని దానికి అన్ని తెలిసినా కూడా ఇప్పటికీ అభికి చెప్పకుండా ఉన్నది అన్నది ఇంద్రాణి. అవునత్త, నేను నీకు అది వచ్చినప్పటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, కానీ మీరే దాన్ని లైట్ తీసుకున్నారు. అసలు దానికి అభి మీద అంత ప్రేమ ఏమిటి? నిన్న కాక మొన్న వచ్చింది, అప్పుడే అంతలా ప్రేమించిందా? లేకపోతే అభి తనకి ముందు నుంచే తెలుసా? అందుకే ఎవ్వరిని దగ్గరికి రానివ్వని అభి తనను పెళ్లి చేసుకున్నాడా? మన సంగతి తెలిసే అది మన దగ్గరకు వచ్చిందా? లేదా వచ్చాక మన గురించి ఏమన్నా తెలిసిందా? అసలు అది ఎవరు? దానికి అభికి ఇంతకు ముందు ఏమన్నా సంబంధం ఉన్నదా? దాని గురించి మనకి మొత్తం తెలిస్తే కాని మనం దాన్ని ఏమైనా చేయగలం అత్త అని చెప్పింది ప్రీతి. నేను అదే ఆలోచించాను ప్రీతి, కానీ దాని డీటెయిల్స్ మనకు ఎలా తెలుస్తాయి అన్నది ఇంద్రాణి. నేను అదే ఆలోచిస్తున్నా. దానికి పెళ్ళైనా కూడా ఇప్పటి వరకు దాని పేరెంట్స్ ఎందుకు రాలేదు? అసలు దీనికి పేరెంట్స్ ఉన్నారా లేదా తెలుసుకోవటం ఎలా అన్నది ప్రీతి. దాని ఫ్రెండ్ అని వచ్చింది కదా ఆ సత్య, అదే మనకి దరిద్రాన్ని అంటగట్టింది. దాన్ని అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పింది ఇంద్రాణి. కరెక్ట్ అత్త, మేము అడిగితే దానికి డౌట్ వస్తుంది. అందుకే నువ్వే ఆ సత్యాన్ని అడిగి విషయం తెలుసుకోవాలి అని చెప్పింది ప్రీతి. నేనా అని అరిచి మైత్రి అన్న మాటలు ఇమాజిన్ చేసుకునే నో అని పెద్దగా అరిచింది ఇంద్రాణి. ఇంద్రాణి, ఏమైంది అలా అరిచావు అన్నాడు ధనంజయ్. అది ఇంతకు ముందే నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఏమన్నా చేస్తే ఈసారి నేను ఊహించను కూడా ఊహించను అన్నది. అందుకే ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే నన్ను చూసి నాకే భయం వేసింది. అందుకనే అలా అరిచాను అని చెప్పింది ఇంద్రాణి. అబ్బా అత్త, ఏదో ఒకసారి అలా జరిగింది అని ప్రతిసారి అలా ఎందుకు అవుతుంది చెప్పు అన్నది ప్రీతి. అలానే అవుతుంది. ఒకసారి దాని ఫస్ట్ నైట్ ఆపాలి అని చూసినప్పుడు నన్ను చంపేంత పని చేసింది. ఇంకోసారి అంటే ఇప్పుడు ఇంట్లో పని మనిషిని చేద్దాం అని చూస్తే ఈ గడ్డి పెట్టి మళ్ళీ నా నోరు లేవకుండా చేసింది. ఈసారి నేనేమన్నా చేస్తే నన్ను ఏకంగా లేవకుండా చంపేసినా చంపేస్తుంది, డౌట్ లేకుండా. అది చూడటానికే అమాయకురాలు, తేడా వస్తే మనకన్నా డేంజర్ లాగా ఉన్నది అన్నది ఇంద్రాణి. అత్త, నువ్వు దానికి భయపడుతున్నావా అన్నది ప్రీతి. భయపడటం కాదు ప్రీతి, పరిస్థితులకి తలవంచవలసి వస్తుంది. కొన్నాళ్లు దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మనకు మంచిది. లేకపోతే మనం కొరివితో తల గొక్కున్నట్టే. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా ప్రీతి. అసలే ఇప్పటికీ దాని చేతిలో నువ్వు కూడా చాలాసార్లు దెబ్బతిన్నావు. అభిని ప్రేమించింది అని ఆ మానసాన్ని చంపించిన నువ్వు ఇప్పుడు దీన్ని చూసి ఆగటం లేదా? ఇంకా నేనెంత అన్నది ఇంద్రాణి. అత్త అని కోపంగా అరుస్తూ, నేను దీనికి భయపడటం ఏమిటి? దీన్ని ఈ క్షణమే చంపాలి అన్నంత కోపం ఉన్నది. కానీ నీకు తెలుసు కదా నేను ఎందుకు ఆగుతున్నాను. ఎప్పటికైనా ఆ మానసాన్ని చంపినట్టే ఈ మైత్రిని చంపేస్తాను అని చెప్పింది ప్రీతి. ప్రీతి కూల్, మెల్లగా, ఎవరైనా వింటారు అన్నాడు ధనంజయ్. అంత కోపం ఎందుకే? నేను ఉన్నది చెప్పాను అంతే కదా. అది ముందు అభి దగ్గర జాబ్ లో జాయిన్ అయింది, తర్వాత నా అత్త దగ్గర పేరు సంపాదించింది. ఆపై అభిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చి ఇంటి పెత్తనం మొత్తం తన చేతుల్లోనికి తీసుకుని రాణివాసం వెలగబెడుతున్నది. మరి నువ్వు ఒక్క ప్లాన్ అన్నా సరిగ్గా వేశావా? లేక లేక అభితో పెళ్లి కోసం ప్లాన్ వేస్తే అది అలా ఫ్లాప్ అయ్యింది. అభి దానికి మొగుడైతే అది మనకు మొగుడయ్యింది. సరే, ఇప్పుడేమిటి? ఆ మైత్రి డీటెయిల్స్ కావాలి అంతే కదా. అయితే ఒక పని చేద్దాం అన్నది ఇంద్రాణి. ఏం చేద్దాం వదినా, త్వరగా చెప్పు అని అడిగింది వనజ. ఈసారి నేను ఇంకా ప్రీతి కాకుండా నువ్వు మైత్రి వివరాలు తెలుసుకోవాలి అన్నది ఇంద్రాణి. నేనా అన్నది వనజ. హా నువ్వే. ఏం నీ కూతురు కోసం ఆ మాత్రం కూడా చేయవా అన్నది ఇంద్రాణి. ఎందుకు చేయను? చేస్తాను. చేయక చస్తానా?
చేయకపోతే చస్తాను అన్నది వనజ. సత్య అంటూ తనను పైకి తన గదికి తీసుకుని వస్తూ మాట్లాడుతూ ఉన్నది మనం. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది సత్య. మా రూమ్ కు వెళదాం పదా, అక్కడే కాసేపు కూర్చుందాం అని చెప్పింది మనం. అక్కడ అభి ఉంటాడేమోనే, ఎందుకు అన్నది సత్య. లేదులే సత్య, ఆయన తనకి లంచ్ తర్వాత కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అని మార్నింగ్ అన్నాడు. ఇప్పుడు అక్కడే ఉండి ఉంటారులే, రా అని వెనక్కు తిరిగి తనని చూస్తూ డోర్ ఓపెన్ చేయబోయింది మనం. అప్పుడే రూమ్ డోర్ సడన్ గా ఓపెన్ అవటంతో డోర్ మీద చేయి వేసిన మనం బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడబోయింది. అప్పుడే తనని అక్కడే ఉన్న అభి పడకుండా తన వైపునకు లాక్కున్నాడు. దాంతో మను నేరుగా వెళ్లి అభి గుండెలపై వాలింది. తనకు తెలిసిన యథ లయ చప్పుడు కావటంతో తన గుండె చప్పుడు వింటూ అభి ప్రశంసను ఫీల్ అవుతూ ఉన్నది మనం. కాసేపటికి అభి మనోని చూస్తూ, హలో మేడం, నేను మీ బెడ్ ని అనుకుంటున్నావా ఏమిటి, అలానే ఉన్నావు, ఇంకా తమరు లేవరా అన్నాడు. అభి అలా అనటంతో మను అభికి దూరం జరిగింది. అభి తన వైపు చూస్తూ, ఇన్ని రోజులు నీకు సరిగ్గా నడవటమే రాదు అనుకున్నా, కానీ నీకు చూడటం కూడా రాదా, అలా వెనక్కు చూస్తూ ముందుకు వస్తావా మెంటల్ అన్నాడు. అది అభి గారు, నేను అది సత్య వస్తుంటే వెనక్కు చూశాను. అయినా మీరు ఇప్పుడు క్లయింట్స్ తో కాన్ఫరెన్స్ కాల్ ఉంది అన్నారు కదా, మరి ఇక్కడ ఉన్నారేమిటి అని అడిగింది మనం. నా రూమ్ లో నేను ఉండాలి అన్నా కూడా నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అన్నాడు అభి. నేనా ఉద్దేశంతో అనలేదు అభి గారు, మీరు లేరేమో అనుకుని వచ్చాను అంతే అని సత్య వైపు చూసి, సత్య మనం టెర్రస్ పైకి వెళదాంరా అన్నది మనం. హే మెంటల్ ఆగు అన్నాడు అభి. మనం ఆగి ఏమిటి అన్నట్టు చూసింది. ఎప్పుడు అలా కళ్ళు తెరిచి చూస్తావా, నోరు తెరిచి మాట్లాడవా అన్నాడు అభి. చెప్పండి అన్నది మనం. నేను ఫైల్ కోసం వచ్చాను, మీరు వెళ్ళండి అని సత్యాన్ని చూసి, సత్య నాకు చిన్న పని ఉన్నది, మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోయాడు అభి. మనం అభి వెళ్ళిపోయాళ్లే, ఇంకా తల ఎత్తు అని చెప్పింది సత్య. ఉఫ్, అసలు అభి గారు అని అనుకుని సత్య రా అని తనని తీసుకుని వెళ్ళింది మనం. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఇక ఈవినింగ్ అవటంతో సత్య నేను వెళ్తాను అంటే మనోకి ఇష్టం లేకపోయినా తప్పక సత్యతో పాటు కిందకు వచ్చింది. కింద సోఫాలో కూర్చున్న బామ్మగారితో, బామ్మ నేను ఇంకా వెళ్ళి వస్తాను అని చెప్పింది సత్య. సత్య కాసేపు ఆగమ్మా అని మనోతో అభిని పిలవమని చెప్పారు మాణిక్యమ్మ గారు. మనం వెళ్లి అభిని తీసుకుని వచ్చింది. అప్పటికే ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ కింద ఏదో జరుగుతుంది అని మెల్లిగా ఒక్కొక్కరు వచ్చారు. అందరూ ఏమిటి అన్నట్టు చూశారు. నాన్న కన్నయ్య, రేపు నువ్వు ఇంకా మైత్రి ఇద్దరు ఆఫీస్కి వెళ్లటం లేదు, ఇద్దరు ఇంట్లోనే ఉండండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. కాని ఎందుకు అని ఇద్దరు ఒకేసారి అన్నారు. దాంతో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అలా చూసుకుంటున్న వాళ్ళు ఇద్దరిని అక్కడ ఉన్న అందరూ చూశారు. కన్నయ్య, రేపటికి మీకు పెళ్ళయ్యి 16 రోజులు అవుతుంది కాబట్టి ఆ తంతు జరిపించాలి. రిసెప్షన్ లాగా దాన్ని వాయిదా వేయకూడదు. అందుకనే మీరు రేపు ఆఫీస్కు వెళ్లవద్దు. అలాగే రేపు మీతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ అసూయగా చూస్తూ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉన్నారు. అభి ఏమంటాడా అని భయంగా చూస్తూ ఉన్నది మనం. నీ ఇష్టం గ్రాని అలాగే అన్నాడు అభి. అమ్మా మైత్రి, నేను పంతులు గారితో అన్ని మాట్లాడేశాను అని సత్య వైపు చూసి, సత్య తనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నది నువ్వే కదా, అందుకే రేపు నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకో అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే బామ్మ అన్నది సత్య. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా వాళ్ళు మైత్రి డీటెయిల్స్ కనుక్కోవటానికి వాళ్లే మంచి అవకాశం ఇచ్చారు అని అనుకుని, అదేమిటి పెద్దమ్మ గారు, తనకి తోడుగా సత్య ఉండటం ఏమిటి, తన పేరెంట్స్ లేరా, ఎలాగూ పెళ్లికి రాలేదు కదా, కనీసం పెళ్ళై ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా రాలేదు, ఇప్పుడు కూడా రారా ఏమిటి, అసలు ఆ అమ్మాయి తన అమ్మ నాన్నకు తనకి పెళ్లి అయిన విషయం చెప్పిందా, లేకపోతే తానేమన్నా అనాథ ఏమిటి అన్నది వనజ. వనజ అలా అనగానే తనకి తన అమ్మ నాన్న గుర్తుకు వచ్చి మనసంతా బాధగా అనిపించి తలదించుకున్నది మనం. అభి మనో వైపు చూస్తూ ఉన్నాడు. సత్య కోపంగా, చూడండి తానేమీ అనాథ కాదు, తనకు కావలసిన వాళ్ళు అందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా తనకు కావలసిన నేను పక్కనే ఉన్నాను, ఇంకా తన మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి తన వేలు పట్టుకుని తన వెంట ఈ ఇంటికి తీసుకుని వచ్చిన తన భర్త తన పక్కనే ఉన్నాడు. ఇంకా తను అనాథ ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు మైత్రే వాళ్ళ అమ్మ నాన్న రాలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ తనకి పుట్టింటి తరపున చేయవలసినవి అన్నీ నేనే దగ్గరుండి చేస్తాను.
ఇంకా మీకు ఏం అభ్యంతరం లేదు కదా అని అడిగింది. అయినా నువ్వెలా చేస్తావు, తను నీకు ఫ్రెండ్ అంతే కదా అని ఇంద్రాణి అంటూ ఉండగా, ఇంద్రాణి కాస్త సంభాళించుకుని మాట్లాడితే మంచిది. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎప్పుడు పిలవాలో మీరు నాకు చెప్తున్నారా? ఏవి ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు, మీరు మీ పని చూసుకోండి అని కోపంగా అన్నారు మాణిక్యమ్మ గారు. వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమి నిజాలు బయట పెట్టాలో అనే భయంతో. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.